ఇక నేను లైబ్రరీకి అయితే వచ్చిన ఈ లైబ్రరీలో అయితే 20 to 30 సిస్టమ్స్ ఉన్నాయి. మనం ఆ సిస్టమ్స్ అయితే బ్రౌజ్ చేసుకోవచ్చు అండ్ దానిలో ఉన్న రిసోర్సెస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంటర్నెట్ ఏమైనా మనకు కావాల్సిన యూజ్ చేసుకోవచ్చు. లైబ్రరీస్ లో ఏంటంటే కొన్ని ఈవెంట్స్ జరుగుతుంటాయట, కొన్ని స్కిల్స్ నేర్పించే ఈవెంట్స్. సో వాటికి కూడా అటెండ్ కావచ్చట. ఇప్పుడే లైబ్రరీ నుంచి అయితే బయటకు వచ్చిన, ఒక గంట సేపు అవుతున్నా. మస్తుండే. లైబ్రరీకి అయినా లైబ్రరీకి వాళ్ళతో మాట్లాడినా లైబ్రరీ ప్రాసెస్ ఏంది, ఏమైనా కార్డ్ తీసుకోవాలి, ఏమైనా పే చేయాలని చెప్పేసి. లైబ్రరీ అయితే ఫ్రీ అంట మామ. సో లైబ్రరీ కార్డ్ అయితే ఇచ్చారు, నన్ను ఒక కార్డ్ సెలెక్ట్ చేసుకోమన్నారు. సో కార్డ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు అయితే చూసి కొంచెం బొమ్మలాగా ఉండేది అయితే తీసుకున్నా. దిస్ ఈజ్ సూపర్ రీడర్. ఓకే మామ, లెట్స్ గో టు జిమ్. మళ్ళా ఇక బేసిక్ వార్మప్ అయితే చేసినా మామ. ఇక తర్వాత ట్రెడ్మిల్ యోగా అయితే ఫినిష్ చేసుకున్నాం మామ. ఇక కొత్త వర్కౌట్ ఫాలో అవుతున్నా కదా, అదైతే చేసినా మామ. ఇక లైబ్రరీలో అయితే కిడ్స్ కోసం అయితే అవుట్డోర్ గేమ్స్ అయితే ఉన్నాయి అండ్ ఇండోర్ లో కూడా చెస్ అలాంటి గేమ్స్ అయితే ఒక రూమ్ ఉంది, స్పెషల్ రూమ్, అన్ని గేమ్స్ అన్ని. కిడ్స్ కోసం కూడా ఒక బుక్స్ కోసం కిడ్స్ పెట్టాల్సిన బుక్స్ అన్ని ఒక రూమ్ లో పెట్టారు. అంటే ఒక పెద్ద రూమ్ లో ఓన్లీ కిడ్స్ కోసం ఆ రూమ్ బుక్స్ అన్ని పెట్టుకోవడానికి. అండ్ మన కోసం అయితే ఒక పెద్ద హాల్లో అన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బుక్స్ ఉంటాయి. మనకి వాళ్ళ బుక్స్ దొరకకపోయినాయి అనుకోండి, వాళ్ళకు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళ దగ్గర ఉన్న వేరే డిఫరెంట్ లైబ్రరీస్ నుంచి అయితే మనకు కొత్త బుక్ తెస్తారు. ఆ బుక్స్ వస్తే మనకు ఇంటిమినేట్ చేస్తారు అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే సైలెన్స్ రూమ్స్ అనేవి ఉంటాయి. సో ఆ రూమ్స్ లలో చాలా సైలెంట్ గా ఉంటారు అనమాట. సో దానిలో పోయి మనం కూర్చోవచ్చు. నేనైతే పోయినాకైతే ఆ రూమ్ లో పోయి కూర్చున్నా. ఇక ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్ గా ఉంది. ఆ రూమ్ అయితే సైలెంట్ రూమ్ అయితే చాలా పీస్ఫుల్ గా ఉంది. ఇక లైబ్రరీలో అయితే క్లోజ్ అయ్యే ముందు అయితే హాఫ్ అన్ అవర్ ముందు ఆ మైక్ లో అనౌన్స్ చేస్తారు. తర్వాత 15 minutes ముందు, తర్వాత 10, తర్వాత 5 minutes ముందు అయితే అనౌన్స్ చేస్తారు. తర్వాత అయితే మనం వెళ్ళిపోవాల్సిందే.